ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎంకే విభజన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు టీవీకే చీఫ్ విజయ్. స్టాలిన్ సర్కార్ దోపిడీ భావజాలమని విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలకు రాడికల్స్ కు నిలయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు సొంత ఇళ్లు, బైక్ ఉండాలనేది టీవీకే లక్ష్యమని ప్రకటించారు. అధికారంలోకి రాబోయేది టీవీకే అని జోష్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉండబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సైతం సిద్ధం చేశామని వెల్లడించారు. పాలారు నదిలో కోట్లాది రూపాయల ఇసుకను డీఎంకే నాయకులు దోచేశారని ఆరోపించారు. విజయ్తో ఎందుకు పెట్టుకున్నామని తలుచుకుని డీఎంకే నాయకులు బాధపడతారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని టీవీకే చీఫ్ పేర్కొన్నారు. డీఎంకే తమకు రాజకీయ ప్రత్యర్థి అయితే బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని విజయ్ దళపతి వెల్లడించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులోని కాంచీపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా విజయ్ సభలు, సమావేశాలపై పోలీసులు యాక్షన్లు విధిస్తున్నారు. తాజాగా ఇవాళ నిర్వహించిన సమావేశానికి కూడా 2000 మందికి మాత్రమే అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే సమావేశం హాల్లోకి అనుమతి ఇచ్చారు.